నేను ఈ రోజు మామిడికాయ పులిహోరకు ఏం కావాలో అది చెప్తానండి. ఫస్ట్ నువ్వుల నూనె తీసుకుంటే బాగుంటుందండి టేస్ట్. నువ్వుల నూనెతో టేస్ట్ బాగుంటుందా? ఎస్, నువ్వుల నూనెతో బాగా టేస్ట్ కూడా బాగా వస్తుందండి, ఫ్లేవర్ కూడా మంచిగా వస్తుంది. నువ్వుల నూనె అండ్ ఆవాలు, తాలింపు కోసంకి ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు అండ్ ఎండుమిరపకాయలు, వేరుశనగలు, కరివేపాకు అండ్ పచ్చిమిర్చి, సాల్ట్ అండి, పించ్ ఆఫ్ సాల్ట్ అండ్ టర్మరిక్ అండి. ఓ తెలుగు వాడదాం. పసుపు కొంచెం, ఉప్పు కొంచెం అండి. స్పెషల్ గా నా ఇంగ్రీడియంట్స్ అండి, ఇది ఆవాల పొడి అండి. ఇదా అండి? ఆవాల పొడి, దాంతో ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఓ మన షెఫ్, మనకు తెలుసు మామిడికాయ పులిహోర జనరల్ గా ఇంట్లో ఎలా చేసుకుంటాం, మన షెఫ్ స్టైల్ ఎలా ఉంటుందో ఈసారి ఉగాదికి అది ట్రై చేద్దాం. సూపర్, స్టార్ట్ చేద్దామా? చేసి చూపిస్తానండి, లాస్ట్ లో ట్రై చేయండి, చాలా బాగుంటది. ఈసారి ఉగాదికి మాకు ఇదే స్పెషల్. డన్, మేము అందరి ఇళ్ళల్లో ఇదే చేసేద్దాం. డన్, స్టార్ట్ చేద్దాం. ఏంటి ఫస్ట్ ఆయిలా? ఫస్ట్ ఆయిల్ తీసుకున్నామండి. ఓకే, మీకు నేను కొంచెం హెల్ప్ చేస్తాను. నువ్వుల నూనె వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది అంటున్నారు. సో హెల్త్ కూడా మంచిది. ఎలాగో నువ్వుల నూనె అంటే మనం నువ్వుల్ని తీసుకుంటే బలం అని చెప్తుంటాం కదా. పూర్వీకులు ఎక్కువ నువ్వుల నూనె ఎక్కువ వాడతారండి. నువ్వుల నూనె కానీ ఆవాల నూనె కానీ, మన తెలంగాణలో ఎక్కువ నువ్వుల నూనె అండి, వేరే స్టేట్లో అయితే ఆవాల నూనె ఎక్కువ వాడతారు. అండ్ నువ్వులు కూడా బలం అని చెప్తూ ఉంటారు. సో అలా తినలేని వాళ్ళు కనీసం ఇలాగైనా తినొచ్చు అనమాట. సో మనకి టేస్ట్ ఉంటుంది, హెల్త్ ఉంటుంది అన్ని. 2 టేబుల్ స్పూన్, ఒక 2 టేబుల్ స్పూన్స్ నువ్వుల నూనె వేయాలి. ఏమన్నా కావాలా? నేను హెల్ప్ చేస్తాను. ఆవాలు వేసుకున్నామండి. ఆవాలు వేసుకుందాం. ½ టీ స్పూన్ ఆవాలు వేసుకున్నామండి. తాలింపు కోసం ఉప్పు వేస్తే చేదుగా అవుతాయండి ఇవి. కలర్ కూడా మొత్తం బ్లాక్ కనిపిస్తుంది మనకి రైస్ లో, కాబట్టి కొంచెం వేయాలి. నెక్స్ట్ ఏం వేస్తారు? నెక్స్ట్ మినపప్పు వేసుకుందాం. మినపప్పు ½ స్పూన్ అండి. దాని తర్వాత శనగపప్పు కొంచెం. శనగపప్పు మినపప్పు ఈక్వల్ తీసుకున్నా పర్లేదండి. ఓకే, అంటే ఆ పప్పు వల్ల ఫ్లేవర్ ఏం మారదు కాబట్టి మీ ఇష్టమైనంత వేసేసుకోవచ్చు.